కూడా ఈ యొక్క సహవాసంలోనికి వచ్చి వాక్య పరిచర్య చేసేటువంటి కృపను ప్రభు ఆయన సేవకుడైనటువంటి నాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మీరందరూ కూడా ప్రేమతో ఆహ్వానించిన విధానాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ మీకు అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఈ సంఘానికి నన్ను పరిచయం చేసినటువంటి రమాప్రసాద్ గారికి, అలాగే మనకి మా ప్రియులైనటువంటి జాషువా గారు, సునీల్ వారి కుటుంబాలకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సంఘానికి మోడరేటర్గా ఉంటున్నటువంటి వారికి, ఎబనేజర్ పట్టాభి గారికి, ఆంటీ గారికి, ఈ సంఘ పెద్దలందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. గత 13వ తేదీన రామ్మని వారు ఆంటీ గారు ఉన్నప్పుడు 13ని మేము అక్కడ హాజరవుతున్నటువంటి ఇంటర్నేషనల్ చర్చ్ ఆఫ్ గాడ్ ఆ సంఘంలో మేము ఉండాలని అవకాశం ఉంటే 20వ తేదీన వస్తున్నప్పుడు ఆ విధంగా అంగీకరించి ప్రేమతో మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరి ఒకసారి ప్రభు స్తుతిస్తూ చక్కగా పాటలు నడిపించినటువంటి మన ప్రియులు పాల్ గారికి, వారిలో ఉన్న వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమానికి మోడరేటర్గా ఉంటున్నటువంటి రమాప్రసాద్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవదేవుడు మనల్ని ప్రేమించి 2013వ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం మన పట్ల ఏమై ఉన్నదో, ఎంత మహోన్నతమైనటువంటి ఉద్దేశాలు, సంకల్పాలు ప్రభు మన ఎడల ఈ సంవత్సరం కలిగి ఉన్నాడో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చక్కటి పాట ఇప్పుడు వారు పాడారు. దేవుని మందిరము రమణీయమైనటువంటిది. వారి ఆ మందిరంలో ఆరాధించేటువంటి వారికి కూడా ఎంతో ధన్యులనేటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యము మనకి నేర్పిస్తూ ఉన్నది. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 87వ కీర్తనలో కోరహు కుమారులు రచించినటువంటి కీర్తన, 84వ కీర్తన కూడా కోరహు కుమారులు రచించినది కీర్తనే. ఈ దేవుని మందిరము ఎంత సుందరమైనదో, ఎంత శృంగారమైనదో వారు అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఎంత రమ్యమైనదో వారు అక్కడ తెలియజేస్తూ 84వ కీర్తనలో వారు తెలియజేస్తూ, అందులో ఆరాధించేటువంటి ఆయన భక్తులు కూడా అంత గొప్పవారుగా, ప్రసిద్ధి నొందినటువంటి వారుగా, అందమైనటువంటి వారుగా, సుందరులుగా ఉండాలనేటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తూ ఉన్నది. మనం చదువుకున్నటువంటి 87వ కీర్తన 3వ వచనంలో, దేవుని పట్టణమా మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు. దేవుని పట్టణమా మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు. రావేలో ఉన్నటువంటి ఈ తెలుగు సహవాసం గురించి ఈ సంవత్సరం దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడో, ఈ మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో, ఈ లోకం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుందో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభు మనతో మాట్లాడేటట్లు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు, మీ కృపా బాహుళ్యమును బట్టి మమ్మల్ని 2012వ సంవత్సరం అంతా కాపాడి 2013వ సంవత్సరంలో ప్రవేశపెట్టి ఈ 3వ ఆదివారంగా ఈ పునరుత్థాన దినం నీ పాద సాన్నిధ్యానికి వచ్చి ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరిచే గొప్ప కృప మీరు మాకు ఇచ్చినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దివ్యవాక్యాన్ని మేము చదువుకున్నాం తండ్రి. చదవబడిన వాక్య భాగంలో నుండి నాయన మా అందరితోనూ మీరు మాట్లాడమని, దేవునైనా నన్ను నీ శిలువ చాటును మరుగుపరిచి ఏడంతల ఆత్మశక్తి చేత అభిషేకించి నాయన నాకు కూడిన బిడ్డలందరికీ అవసరం వర్తమానం అందించి మీరు మహిమ పొంది మమ్మల్ని దీవించమని యేసయ్య దివ్యనామమును అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో నీ నుండి నా నుండి ప్రభు ఏం ఆశిస్తూ ఉన్నాడో మనం యొక్క వాక్య వెలుగులో మనం ధ్యానం చేయాలని నేను ఆశపడుచు ఉన్నాను. దేవుని పట్టణమా మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు. దేవునికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన ద్వారా ఆయన నామాన్ని మహిమపరచుకోవాలని ఆయన ఆశపడుచు ఉన్నాడు. గొప్ప సంగతులను మన ద్వారా ప్రభు చేయాలనేటువంటి అనేటువంటి ఆకాంక్షను ప్రభు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల గురించి చెప్పబడుతుంది. అపోస్తుల కార్యాల్లో భూలోకమును తలక్రిందులు చేయవారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారని. దేవునికి స్తోత్రం. దేవుని భక్తుల గురించి
లోకం చెప్పుకున్నటువంటి మాట ఏమిటంటే భూలోకాన్ని తలకిందులు చేసేటువంటి వారు, భూలోకానికి ఆశీర్వాదం తీసుకుని వచ్చేటువంటి వారు, భూలోకాన్ని ప్రజలకు మేలు చేసేటువంటి వారు అనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇదే విషయాన్ని కీర్తనలు 45వ కీర్తనలో కూడా మనం ఎంత సంగమును గూర్చి ఎంత మహోన్నతమైనటువంటి విషయాలు అక్కడ రాయబడ్డాయో 45వ కీర్తనలో మనం చూస్తున్న 45వ కీర్తన, అది కూడా కోరహు కుమారులు రచించినటువంటి కీర్తనే. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను, నా నాలుక త్వరగా వ్రాయు అనే కలవలే నున్నది అని చెప్పి 11వ వచనంలో 45వ కీర్తన 11వ, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువు, మన రక్షకుడు, మన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవదేవుడైనటువంటి యేసు ప్రభువారు మనల నుండి కోరుచున్నది ఏమిటంటే అక్కడ రాయబడినది, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. దేవునికి స్తోత్రం. ప్రభు మన యొక్క సౌందర్యాన్ని కోరినప్పుడు మన ఆరాధన పరిశుద్ధాలంకృతులమై దేవుని ఆరాధించినప్పుడు, when you are worshipping the Lord God Almighty in the beauty of His holiness, the Lord is highly rejoicing or is very exceedingly happy when you are worshipping Him and we are approaching throne of grace. నీ రాజు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు. నమస్కరించడము అనేటువంటి మాట మన తెలుగు బైబిల్లో ట్రాన్స్లేట్ చేయబడినప్పుడల్లా ఆయనను ఆరాధించుము, ఆ ప్రభుని గణపరచుము. ఆ నీ సౌందర్యమును కోరినటువంటి ప్రభు నిన్ను హెచ్చించి నీ యొక్క ఆత్మాభిషేకం బట్టి దేవుడు మీ ద్వారా చేయించేటువంటి ఆ పనుల ద్వారా దేవుడు ఆనందించాలనేటువంటి సత్యాన్ని ప్రభు కోరుతున్నట్లు మనం చూస్తూ, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు. దేవునికి స్తోత్రం. పరమగీతముల గ్రంథంలో ప్రియుడికి సంఘానికి, ప్రియుడైనటువంటి యేసు ప్రభుకి సంఘానికి ఉన్నటువంటి బాంధవ్యాన్ని, సంబంధాన్ని, ఆ సహవాసాన్ని మనం అద్భుత రీతిలో అక్కడ చూస్తూ ఉన్నాము. 6వ వచనంలో అక్కడ వారు అడుగుచూ ఉన్నారు. పరమగీతము గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో, స్త్రీలలో అధిక సుందరి వగుదాన నీ ప్రియుడు ఎక్కడికి పోయెను, అతడు ఏ దిక్కునకు తిరిగేను, మనము పోయి అతని వెతుకుదాము రమ్ము. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఆమె సహచరులు అంటూ ఉన్నారు, స్త్రీలలో అధిక సుందరి వగుదాన అంటే సంఘము ఈ యొక్క ప్రపంచంలో ఒక అత్యద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి సంఘముగా, ప్రభావం కలిగినటువంటి సంఘముగా, దేవుని యొక్క తేజస్సు కలిగినటువంటి సంఘముగా, దేవుని యొక్క కాంతితో ప్రకాశించేటువంటి సంఘముగా, దేవుని చేతిలో భూషణ కిరీటముగా, ఆయన చేతిలో రాజకీయ మకుటముగా ఉండాలనేటువంటి సత్యాన్ని దేవుడు కోరుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా జకరియా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనంలో దేవుని బిడ్డలు ఏ విధంగా ఉంటారంటే ఆ జనులు కిరీటమందలి రత్నముల వలె ఉన్నారంటే దేవునికి స్తోత్రం. వీఆర్ లైక్ ఎ జ్యువెల్స్ ఇన్ ద క్రౌన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు సంఘానికి ఇస్తున్నటువంటి అత్యధికమైనటువంటి ఆధిక్యతను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభు నీవు ఏ విధంగా ఆయన చేతిలో ఉండాలని కోరుకుంటున్నాడంటే, దగదగా మెరిసేటువంటి ఒక రత్నము వలె, విలువ కలిగినటువంటి రత్నము వలె, ప్రకాశించేటువంటి రత్నము వలె తేజస్సును, ఆయన యొక్క తేజస్సును లోకానికి విరజిమ్మేటువంటి శక్తి కలిగినటువంటి భక్తుడుగా, ఆయన యొక్క ప్రియ విశ్వాసిగా మనం జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. 45వ కీర్తన మనం చదువుకున్నాం. 13వ వచనం కూడా మనం చూసినప్పుడు 45వ కీర్తన 13వ వచనం, అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది. దేవునికి స్తోత్రం. when you are coming into the presence of God, you will be glorious. నీవు మహిమ గల సంఘముగా దేవుడు నిన్ను ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుకే ఎఫెస్సి పత్రికలో
పెళ్లిలో చక్కగా ఆ పెళ్లి పాట కూడా పాడారు, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు అనేటువంటి ఆ పాట. అది వరుడైనటువంటి యేసు ప్రభువారు ఆ సంఘమును మహిమగల సంఘముగా ఆయన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని ఆయన ఆశపడుచున్నాడు. నీ సౌందర్యాన్ని చూచి ఆనందించి, నీ ప్రకాశమును చూచి ఆయన తన్మయుడై నిన్ను ఇంకనూ తన శక్తితో నింపాలి అనేటువంటి ఆశతో ప్రభువు ఆయన సాన్నిధ్యానికి ఆయన భక్తులను ఆహ్వానిస్తూ ఉన్నాడు. 2012లో ఉన్నటువంటి ఆ శక్తి కానీ, ఆ సౌందర్యం కానీ, ఆ తేజస్సు కానీ, ఆ మహిమ కానీ, ఆ యొక్క ప్రభావం కానీ అది చాలదు. ఈ నూతన సంవత్సరంలో నూతన శక్తితో, నూతన ప్రభావంతో, నూతన ఆశీర్వాదాలతో, నూతన బలముతో ప్రభు ఆయన బిడ్డలను ఆశీర్వదించాలనేది ఆయన యొక్క సంకల్పం అన్నింటిలో మనం చూస్తూ ఉన్నాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారని దేవుని యొక్క వాక్కులు మనం అక్కడ చూస్తున్నాం. అలయక పరిగెత్తెదరు, సొమ్మసిల్లక నడచిపోవెదరు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ నూతన సంవత్సరంలో ఆ పక్షిరాజు వలె ఉన్నతమైనటువంటి స్థితిలో ఎదగాలి, ఉన్నతమైన స్థితిలో ఎగరాలి అనేటువంటి సత్యాన్ని ప్రభు కోరుతున్నాడు. ఈగల్ అనేటువంటి ఈ యొక్క పక్షిరాజు మొత్తం పక్షులన్నిటిలోకెల్లా అత్యున్నతమైనటువంటి ఎత్తులోకి ఎగిరేటువంటి పక్షి అయి ఉన్నది. అది ఎగిరినంత ఎత్తుగా ఏ పక్షి కూడా ఎగరలేదు. దానికి ఉన్నటువంటి ఆ తీక్షణమైనటువంటి ఆ చూపు లేక విజన్ అది ఒక ప్రత్యేకమైనటువంటిదిగా కనబడుతూ ఉన్నది. ఈ నూతన సంవత్సరంలో ఆయన భక్తులైనటువంటి వారు ఆయన సన్నిధికి వచ్చి ఆయనలో ఉన్నటువంటి శక్తిని వారు పరిగ్రహించాలి, ఆయన చూడాలి. ఆయనలో అరణ్యంలో మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవదేవుడి నూతన సంవత్సరంలో నువ్వు ఎత్తైన అనుభవంలో ఎగరాలి అనేటువంటి సత్యాన్ని, నువ్వు ఎత్తుకు ఎగిరిన కొలది ఈ యొక్క లోకంలో ఉన్నదంతా కూడా నీకు చాలా చిన్నదిగా కనబడుతుంది. నీవు పక్షిరాజు వలె ఈ నూతన సంవత్సరంలో ఎత్తుగా ఎగరాలి. ఆ విజన్ కలిగినటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి. సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం, ఇఫ్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ ఏమవుతారటండి అమ్మా? కరెక్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. దర్శనం లేకపోతే ప్రజలు నశించిపోతారట. దేవునికి స్తోత్రం. ప్రభువును కూర్చున్నటువంటి దర్శనము, ఆయన సంకల్పాలను కూర్చున్నటువంటి దర్శనము, ఆయన చిత్తాన్ని ఎరిగినటువంటి ఆ దర్శనము మనము కలిగి ఉండాలి. యోహాను వలె అద్భుత కార్యాలని, అద్భుత మహా సౌందర్యంతో ఉన్నటువంటి ఆ ప్రభువును చూచేటువంటి భాగ్యము మనకి కలగాలని ప్రభు సన్నిధిలో మనం కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ ఈగల్ దానికి 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఒక ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళి దానికి ఉన్నటువంటి ఆ ఫెదర్స్, ఆ వెంట్రుకలన్నీ కూడా సాధ్యమైనంత వరకు తీసివేసుకుని ఆ తన బీక్తో మొత్తం కంప్లీట్ అవన్నీ కూడా తీసివేసుకుని ఒక నూతనమైనటువంటి రీతిలో, నూతనమైనటువంటి శక్తి కొరకు, నూతనమైనటువంటి సౌందర్యం కొరకు, నూతనమైనటువంటి బలము కొరకు, నూతనమైనటువంటి దర్శనం కొరకు అది ఆ కొండ మీద వేచి ఉంటుందట. దేవునికి స్తోత్రం. ఆ కొండ మీద ఉండి మళ్ళా ఆ వెంట్రుకలు తిరిగి మళ్ళా దానికి వచ్చినప్పుడు, ఆ నూతనమైనటువంటి ఆ ముక్కు దానికి వచ్చినప్పుడు, ఆ సౌందర్యంగా మళ్ళా మారినప్పుడు మళ్ళా తిరిగి దానికి 30 లేక 40 సంవత్సరాల ఆయుస్సు పెంచబడుతుందనేటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యం మనకి నేర్పిస్తూ ఉన్నది. ఒకవేళ పాత సంవత్సరంలో 2012వ సంవత్సరంలో నిన్ను దేవుని సన్నిధి నుండి, దేవుని యొక్క ఆశీర్వాదాల నుండి, దేవుని యొక్క తేజస్సు నుండి, దేవుని యొక్క ప్రభావం నుండి ఏదైనా నిన్ను దూరముగా
నేను త్యాగం చేసినట్లయితే ఈ నూతన సంవత్సరంలో దానిని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మీ ముందు ఉంచబడిన పద్యప్రంగంలో ఓపికతో పరిగెత్తడానికి దేవదేవుడు మీకు శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించాలనేటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తున్నది. అనుగ్రహించాలనే ఆకాంక్షతో దేవుడు ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుచేత ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఆదివారం కూడా మీరు దేవుని మందిరానికి వచ్చి ఆయన ఇచ్చేటువంటి ఆనందాన్ని, ఆయన ఇచ్చేటువంటి సంతోషాన్ని, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని, ఆయన ఇచ్చేటువంటి సౌందర్యాన్ని పొంది మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని గూర్చి గొప్ప సంగతులు పలకడానికి, మిమ్మలను సృష్టించి మిమ్మల్ని రక్షించినటువంటి ఆ దేవదేవుని ఆరాధించడానికి మీరు మార్గదర్శులు కావాలనేటువంటి సత్యాన్ని ప్రభు మీకు నేర్పించాలని ఈ నూతన సంవత్సరం మనం ప్రవేశపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను ఈ రాజు నీ సౌందర్యమును కోరిన వాడు కనుక ఆయనకు నమస్కరించుము అంటే ఆయన మనం ఆరాధించాలి. ఆయన్ని మనము ఆత్మతో సత్యముతో అబ్రహాము వలె మనం ఆరాధించినప్పుడు అబ్రహాము యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా ప్రభు ఆయన బిడ్డలైనటువంటి వారికి అనుగ్రహించేటువంటి దేవుడని మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవునికి స్తోత్రం. అబ్రహాము కాలంలో అబ్రహామును దర్శించినటువంటి దేవుడు ఈ రోజున ఈ సాయంకాల సమయంలో ఆయన వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యం ద్వారా మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆయన వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన వాక్యం ద్వారా మిమ్మల్ని శక్తివంతులుగా, బలవంతులుగా, ఆరోగ్యవంతులుగా, సౌందర్యవంతులుగా చేయాలనేటువంటి సత్యాన్ని మీరు గ్రహించాలి. చేయడానికి ప్రభు మిమ్మలను ఆయన సన్నిధికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుచేత మనకు సమయం ఉన్నప్పుడల్లా మనం దేవుని మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మేలు చేత మనము తృప్తి పొందాలి. ఆయన మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలతో మనం నింపబడ్డానికి ప్రభు కృప చూపించాలని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనంలో సాక్షాత్తు దేవదేవుడు ఈ మాట పలుకుతున్నాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు you are a chosen generation, you are consecrated to the Lord Almighty. ఆ దేవదేవునికి you are dedicated. ఏ విధంగా అయితే ఆనోకు దేవునితో నడవడానికి డెడికేట్ అయ్యాడు, అదే విధంగా ఆ దేవదేవుని ఆరాధించడానికి దేవదేవుడు నిన్ను కాన్సిక్రేట్ చేసి, నిన్ను డెడికేట్ చేసి ఈ మందిరానికి ఆయన తోడుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుచేత ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మందిరంలో ఉన్నటువంటి మేలు చేత, శక్తి చేత మనందరం కూడా నింపబడాలి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఇచ్చి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి ఆ యునిక్ స్టేటస్, ఆ పొజిషన్, దేవుని బిడ్డలనుగా దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ గొప్ప భాగ్యం, సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి ఈ భూలోకాన్ని అంతటి కూడా సృష్టించి పరిపాలించి పోషించుతున్నటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి మనము ప్రత్యేకింపబడ్డాం. వీఆర్ ప్రీడెస్టినేటెడ్, వీఆర్ చోజన్, వీఆర్ కాన్సిక్రేటెడ్, we are dedicated to worship with the God Almighty. దేవునికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో no force on earth should separate you from the presence of God on Sundays. ఆదివారం వచ్చేటప్పటికి ఏ శక్తి కూడా ఈ దేవుని మందిరం నుండి నిన్ను దూరపరచకుండా నిన్ను గూర్చి నీవు జాగ్రత్త పడాలనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తూ ఉన్నది. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలోను
మీకా గ్రంథం 4వ అధ్యాయంలో కూడా ఆ సంఘము ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో హెచ్చింపబడుచు ఉన్నదో అక్కడ ప్రవక్తలిద్దరు కూడా వారిద్దరు కూడా దేర్ ఆర్ కాంటెంపరరీస్. వారిద్దరు కూడా ఒకే కాలంలో ఉన్నటువంటి వారు. వారిద్దరు కూడా ఇశ్రాయేలీయులకు ఈ రోజున మనకు అందిస్తున్నటువంటి వర్తమానం ఏమిటంటే 2వ వచనంలో, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. దేవునికి స్తోత్రం. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంకల్పం నీ పట్ల ఏమిటంటే ఉన్నటువంటి ఇతర మనుషుల కంటే ఇతర జనుల కంటే నీవు దేవుని దృష్టిలో విలువ కలిగినటువంటి వాడు. నీవు దేవుని దృష్టిలో విలువ కలిగిన వాడు కాబట్టి దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు. అందుచేతనే ఆయన చేతిలో నిన్ను భూషణ కిరీటంగా చేసుకున్నాడు. అందుచేతనే ఆయన కుడి చేతిలో నిన్ను రాజకీయ మకుటంగా చేసుకున్నాడు. ఆ గొప్ప దేవుడు ఏమంటున్నాడంటే, వీరందరి కంటే యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత పేతురుని అడుగుతున్నాడు, పేతురు వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అదే ప్రశ్న ఈ సాయంకాల సమయంలో ప్రభు నిన్ను అడుగుచూ ఉన్నాడు. ఈ యొక్క న్యూజెర్సీలో, రావేలో లేక యుఎస్ లో ఉన్నటువంటి ఇతర ప్రజల కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నేనైతే నిన్ను నేను ఎక్కువగా ప్రేమించానని ప్రభు తెలియజేస్తున్నాడు. పౌలు గారు అంటాడు, నేనిప్పుడు జీవించేటువంటి జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. దేవునికి స్తోత్రం. పౌలు గారిని ప్రభు ఒక ఉన్నతమైనటువంటి సంకల్పం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. రాజుల ఎదుట, అధిపతుల ఎదుట దేవుని మహిమార్థమై నిలవబడేటువంటి గొప్ప దైవజనుడుగా, శక్తి ప్రభావం కలిగినటువంటి అపోస్తుడిగా పౌలును దేవుడు నిలవబెట్టాలనేది పౌలు విషయంలో, అపోస్తలుడైన పౌలు విషయంలో దేవుని సంకల్పమై ఉన్నది. అందుచేతనే అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 27వ వచనంలో పౌలు గారు అంటాడు, దేవుని సంకల్పం అంతా కూడా మీకు తెలియచేయకుండా నేను ఏదియు దాచుకొనలేదు. దేవుడికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రైస్తవ సంఘములో యేసు ప్రభు తరువాత అత్యధికముగా ప్రశంసింపబడేటువంటి అపోస్తులు పేతురు తర్వాత, లేకపోతే పేతురు ఈ యొక్క అపోస్తులైనటువంటి యోహాను అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించవలసి ఉంటుంది. అదే విషయాన్ని, అదే సంకల్పాన్ని ప్రభు నీ విషయంలో కూడా కలిగి ఉన్నాడు. ఏ విధంగా అయితే అపోస్తలుడైన పౌలును ప్రభు హెచ్చించాడో నిన్ను కూడా ఆయన హెచ్చించి రాజుల ఎదుట, అధిపతుల ఎదుట నిన్ను ఒక సాక్షిగా నిలవబెట్టి నిన్ను గణపరిచి ఆయన నామము నీ ద్వారా గణపరచబడాలని ప్రభు కోరుతున్నాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. దేవుడికి స్తోత్రం. ఇఫ్ యు ఆనర్ గాడ్, గాడ్ విల్ ఆనర్ యు. దేవుడికి స్తోత్రం. యు విల్ బి ఆనర్డ్, యు విల్ బి రెస్పెక్టెడ్, యు విల్ బి ఎగ్జాల్టెడ్, యు విల్ బి క్రౌన్డ్, you will be enthroned on the throne if you worship the Lord in truth and in the beauty of holiness and in spirit. In this new year, the Lord is expecting that kind of worship from this Telugu church. When you are worshiping, దేవుడు ఎంతో ఆనందించేటువంటి దేవుడై ఉన్నాడు, ఎంతో ఆనందించేటువంటి దేవుడై ఉన్నాడు, ఎంతో సంతోషించేటువంటి దేవుడై ఉన్నాడు. అటువంటి సంతోషానందాలు మనం దేవునికి కలిగించడానికి ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించి మనలను మనము అలంకరించుకుందాం, సౌందర్యవంతులుగా ఉందాం, పిలువబడిన వారుగా, ఏర్పరచబడిన వారుగా, అలంకరింపబడిన వారుగా, శక్తితో నింపబడిన వారుగా ఉందాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 37వ వచనం మనం ఈ విధంగా చదువుతున్నాం. యెహోవా నిన్ను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారని దేవునికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో సూర్యునికి ఎంత శక్తి ఉన్నదో, ఎంత ప్రభావం ఉన్నదో, ఎంత తేజస్సు ఉన్నదో, అదే తేజస్సు, అదే శక్తి, అదే సౌందర్యాన్ని
నీతి సూర్యుడైనటువంటి యేసు ప్రభు యొక్క బిడ్డలందరికీ ఇవ్వాలని, వారిని సౌందర్యవంతులుగా చేయడానికి ప్రభు మీకు ఒక నూతన సంవత్సరాన్ని ఒక బహుమానంగా ప్రభు అనుగ్రహించి ఉన్నాడు. ఈ సంవత్సరంలో ఆయన ఎదుట సౌందర్యం కలిగిన వారంగా ఆరాధిద్దాం. రెండవదిగా చూసినప్పుడు we should be the most beautiful church, most powerful church, more glorious church, more blessed church, more victorious church, more consecrated church, more dedicated church in this new year. ఆ విధంగా ఉండాలనేది ప్రభు యొక్క కోరిక. రెండవదిగా ఆయన ఎందుకు నీకు అటువంటి సౌందర్యాన్ని, అటువంటి శక్తిని, అటువంటి వరాలను, అటువంటి ఆశీర్వాదాలను ఇస్తూ ఉన్నాడంటే, పరమగీతం గ్రంథము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. పరమగీతం గ్రంథము, నేను షారోను ఫలములో పూయు పుష్పము వంటి దానను, లోయల్లో పుట్టు పద్మం వంటి దానను. దేవుడికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను ఎందుచేత తన శక్తితో నింపి మళ్ళా నూతనముగా మీకు దయా కిరీటము ధరింపజేసి ఉన్నాడు. మనము యెషయా గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనంలో చూస్తూ ఉన్నాం. అంటే the second one, a blooming church, the beautiful church. The second one, the blooming church, the flourishing church, the fruitful church. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం. రాబోవు దినములలో, from this day 2013 January 20 onwards, what God is expecting from these people, from the saved children of the Lord Jesus Christ, is written here in the book of Isaiah chapter 27 verse 6. రాబోవు దినములలో యాకోబు వేరు పారును, ఇశ్రాయేలు చిగిర్చి పూయును, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. దేవుడికి స్తోత్రం. You have to make this earth as a fruitful place for the Lord Jesus Christ. హోషేయ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము, నీతి ఫలించినట్లు విత్తనము వేయుడి, మీరు ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నుడి. దేవుడికి స్తోత్రం. మనకున్నటువంటి ఈ యొక్క కాంగ్రిగేషన్ యొక్క స్ట్రెంగ్త్ ఇది ఇంకా పెరగాలి. ఏ ఒక్కరు కూడా తప్పిపోవడానికి వీల్లేదు. అందరూ కూడా మరి ఒక్కరిని ఈ యొక్క మందిరంలోనికి చేర్చేవారుగా ఉండాలి. ఎక్కువ ఎత్తు పెరిగేటువంటి వృక్షం ఏదండి పరిశుద్ధ గ్రంథంలో? ద టాలెస్ట్ ట్రీ, దేవదారు వృక్షము, సింధూర వృక్షాలు, అవి చాలా ఎత్తుగా ఎదిగేటువంటి వృక్షాలు. సీడార్ ట్రీ లైఫ్ ఈజ్ నియర్లీ 1000 years. అర్థమవుతుందంటే దేవదారు చెట్టు దగ్గరగా 1000 సంవత్సరాలు. ఇట్ ఈస్ ఎ డ్యూరబుల్, ఇట్ ఈస్ ఎ మ్యాజెస్టిక్ ట్రీ, ఇట్ ఈస్ ఎ లాంగ్ లివింగ్ ట్రీ, ఇట్ ఈస్ ఎ స్టేట్లీ, అంటే హుందా కలిగినటువంటి రాజటీవీ కలిగినటువంటి చెట్టు. అది ఎందుకు అంత ఎత్తుగా పెరుగుతుందంటే, ఆ చెట్టు మీదకి గాలి విసిరినప్పుడల్లా ఆ ట్రంక్, ఈ యొక్క ట్రంక్ అది ఇటు అటు ఊగినప్పుడు ఆ ట్రంక్, దాని వేర్లు బాగా లోతుగా వెళుతుంటాయి. ఆ వేరు ఎంత లోతుగా వెళుతుందో అంత ఉన్నతంగానే వెళుతుంది. ఆ వేరు ఎంత లోతుగా వెళుతుందో అంత స్టేబుల్ గాను, అంత డ్యూరబుల్ గాను ఉంటుంది. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధాత్మ సంచారము జరుగుతూ ఉన్నప్పుడు ఆత్మ ఫలములతో, ఆత్మ ఫలముతో, ఆత్మ ఫలాలు కాదండి, ఇట్ ఈస్ ఎ సింగిల్ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. ఆత్మ ఫలముతో అంటే దానిలోని 9 భాగాలతో ప్రతి ఆదివారము నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి 9 ఆత్మీయ వరాలతో దేవుడు నిన్ను నింపేవాడైనాడు. దేవుడికి స్తోత్రం. ఆయన ఆరాధించడానికి, ఇఫ్ యు లవ్ యువర్ లార్డ్,
if you have the joy in His presence, if you have faith, if you have meekness, you have gentleness, if you have goodness, you have long suffering, with all these attributes of spirit, of the fruit of the Spirit, when you are coming into the throne of grace, into the holy sanctuary of God, and the wind will be blown on you. దేవునికి స్తోత్రం. అందుచేతనే ఈ యొక్క పరమగీతముల గ్రంథంలో ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నది, లేక ఆమె వేడుకుంటుంది, ఆమె సంఘము లేకుంటే ఆమె కుటుంబము, ఆమె వంశము ఎలా ఉండాలని ఆమె కోరుతుందంటే పరమగీతం గ్రంథంలో 4వ అధ్యాయము 16వ వచనము, ఉత్తర వాయువు ఏతెంచము, దక్షిణ వాయువు వేంచేయము, నా ఉద్యానవనము మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. దేవునికి స్తోత్రం. In this new year, the Lord Jesus Christ wants to attend every Sunday to this worship service in expectation to have some fruits from you. You have to remember, the fruit of the Spirit should come from the believers. But the gifts of God, gifts of the Spirit will come from God. Devaki stotram. If you come with the fruit of Spirit consisting of the 9 parts, then God will anoint you with the 9 blessings, 9 gifts of the Holy Spirit. ఆ ఫలాలు ప్రభు తిని ఆయన సంతోషించి ఆనందించి మీ యొక్క గిన్నె నిండి పొర్లేటట్టుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 6వ వచనం నుంచి 16వ వచనం మనం చూసినప్పుడు, ఇశ్రాయేలు యొక్క కర్రలన్నీ కూడా తీసుకుని, ఆ గోత్రాల యొక్క కర్రలు, ఒక్కొక్క గోత్రానికి ఒక కర్ర తీసుకుని వచ్చి మందసంలో వచ్చినప్పుడు, లేవి వంశానికి చెందినటువంటి అహరోను యొక్క కర్ర మాత్రమే చిగిరించినట్లుగా, అది పుష్పించినట్లుగా, అది ఏ ఫలాలు ఇచ్చిందండి? బాదము ఫలములు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో ఇతరులు ఎంతమంది వచ్చి ఏదో నామకార్థంగా దేవుని ఆరాధించి వెళ్ళిపోవచ్చు, కానీ నీ యొక్క పునాది ఆ పర్వతముల మీద ఉండాలి. అహరోన్ అనేటువంటి పేరుకు నేను ఆల్రెడీ మీకు ఒకసారి అర్థం చెప్పినట్టు గుర్తు. ఈజ్ ఎ మౌంటనీర్, పర్వతాలు ఎక్కేటువంటి వాడు. రెండవది బ్రైట్, అంటే ప్రకాశమానమైనటువంటి వాడు. ఈ నూతన సంవత్సరంలో నీ యొక్క కర్ర చిగిరించాలంటే, నీ యొక్క కుటుంబం చిగిరించాలి అంటే, నీ కుటుంబము స్థిరముగా ఉండేటువంటి ఫలాలు ఫలించాలంటే, నాట్ ద ఫ్రూట్ ఇప్పుడు ఇవాళ ఉండి రేపు పోయేటువంటి ఫలాలు కాదండి, ఇవాళ ఉండి రేపు పోయేటువంటి భక్తి కాదు, శాశ్వతంగా ఉండేటువంటి ఆశీర్వాదము, శాశ్వతంగా ఉండేటువంటి సంతోషము దేవదేవుడు మీకు ఇవ్వాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. అందుచేతనే ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయము 3వ వచనంలో దేవుని యొక్క వాక్యంలో రాయబడినది, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనంలో, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది, నిత్యానందము వారి తలల మీదకు వస్తూ ఉన్నది. ప్రియ దేవుని బట్టి, దట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, the eternal joy, eternal salvation you will get only in the presence of God. As Aaron's rod sprout, అది చిగురించిందో, అది పుష్పించిందో, అది ఫలాలు ఇచ్చిందో, అది తీసుకుని వెళ్ళి మందస్సములో శాశ్వతంగా ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ యొక్క స్థితి కూడా, నీ కుటుంబం యొక్క స్థితి కూడా, నీవు ఫలించేవాడవైతే, దేవుని దగ్గరికి ఆత్మ ఫలము తీసుకుని వచ్చేవాడు అయితే, యువర్ ప్లేస్ విల్ బి ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫర్ ఇటర్నిటీ. అందుచేత మనము పుష్పించేవారముగా, మనము ఫలించేవారుగా ఉండాలనేది దేవదేవుని యొక్క సంకల్పం. ఆ ఫలాలు మనం తినడం కాదు. అక్కడ రాయబడినది యెషయా గ్రంథము 27వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుకున్నట్లుగా, భూలోకాన్ని మనము ఫలభరితంగా చేయాలట. మన సంఘాన్ని, మన కుటుంబాన్ని మాత్రమే కాకుండా, the effect, the influence of this fruitfulness
should be on each and every person in this universe. ఈ సంఘంలో మాత్రమే కాకుండా బయట ఉన్నటువంటి ప్రజలందరి మీదకి కూడా ఆశీర్వాదము, శాశ్వత జీవము వారు పొందడానికి ఒక మార్గంగా, ఒక సాధనంగా దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకోవాలనేది ఆయన సంకల్పము. May the deliverer of this world, the redeemer, go from Zion, from this Zion, from the church, remove godliness from the land of USA and from this world. యెషయా గ్రంథంలోను తర్వాత రోమపత్రికలో మనం చూస్తూ ఉన్నాం, విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో ఉన్నటువంటి భక్తిహీనతనంతా కూడా తొలగిస్తాడు. The ungodliness will be removed when you pray in the presence of God and humbly request Him, humbly ask Him, Lord, these people are perishing, these people are suffering, these people are suffering with diseases. They need your care, they need your healing, they need your salvation. God is ready to stretch forth His healing hand, saving hand, blessing hand, protecting hand, prospering hand, comforting hand, nourishing hand, and the hand will be upon them all the days of their lives. Hallelujah. ఈ నూతన సంవత్సరంలో this is the plan of God. You should flourish, you should be fruitful and make others to be fruitful. అహరోను యొక్క అంగీకి 2 కట్టమని చెప్తారు. ఒకటి దానిమ్మ పండు, రెండవది గంట. అర్థమవుతుందండి? The church should be fruitful, the church should be faithful. అర్థమవుతుందండి? Why? Whenever you bear fruit, whenever you receive a blessing from God Almighty, when you got a new job, new increment, new house, new wealth and health, you should blow ఆ గంట మోగించాలి. అంటే ఒక దానిమ్మ పండు నువ్వు విస్తారంగా ఫలించిన తర్వాత నీవు ఆదివారం వచ్చి దేవుని మహిమపరచాలి. తిరుమల ఇప్పుడు సాక్ష్యం చెప్పాడు. అటువంటి అనేకమైనటువంటి సాక్ష్యాలు ఈ నూతన సంవత్సరంలో ప్రభు మీ ద్వారా వినాలనేది ఆయన యొక్క సంకల్పమై ఉన్నది. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములు నిలిచి ఉండుటకు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానని యోహాను సువార్త 15వ అధ్యాయంలో దిస్ ఇస్ the most wonderful parables of all the parables Lord Jesus Christ has narrated. యేసయ్య చెప్పినటువంటి ఉపమానాల్లో ఇది ఒక అత్యున్నతమైనటువంటి ఉపమానము. ఆ ఉపమానంలో ప్రభు ఏం చెప్తున్నాడంటే, యూ కెన్ డూ నథింగ్ వితౌట్ మీ. నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్నాడ మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది నేను మీకు అనుగ్రహిస్తాను. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములు నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. Why God has chosen us in this new year? Why God has given us new life? ఎంతో మంది ఒక రోజుకి కొన్ని వేల మంది they are leaving this world for eternity, either to heaven or to hell. But God has crowned you with life. నీకు జీవమును కిరీటంగా వేస్తున్నాడు, నీతిని కిరీటంగా వేస్తానంటున్నాడు, నీతి కిరీటం చేత నిన్ను అలంకరిస్తానంటున్నాడు, ఆయన మహిమ కిరీటం చేత నిన్ను అలంకరిస్తానంటున్నాడు, ఆయన అక్షయ కిరీటం చేత నిన్ను అలంకరిస్తానంటున్నాడు, ఆయన సింహాసనం మీద నిన్ను అధిష్ఠింపజేస్తానంటున్నాడు. ఎందుచేతనంటే you should be faithful to him. He is looking for the fruitful people. He is looking for a faithful people in this new year. If you are ready to be faithful to him, God wants to bestow the ability, the capacity, the power, the strength to be fruitful. This year is seeing his heart. If you are willing to be fruitful or faithful, God will give that nourishment to be fruitful. ఈ నూతన సంవత్సరంలో మీరు అత్యధికంగా ఫలించడానికి దేవదేవుడు ఆయన కృప మీకు మెండుగా దయచేయాలనేది నా యొక్క ప్రార్థన ఉన్నది. Church should be the most beautiful church on the earth, this church. The second one,
this church should be a blooming church, or a prosperous church, or a fruitful church, and a faithful church. Third one, why God is empowering you with His power, with His gifts, with His miracles, with His blessings, to be more than the conquerors. In the Lord Jesus Christ, Yesu Prabhu, Paul garu antadu, we are more than the conquerors. In the Lord Jesus Christ, every believer is more than the conqueror. What is the meaning of more than the conqueror? More than the conqueror, if you are not only defeating your enemy, you are not only defeating the enemy, you are taking the land of that enemy as your possession. His wealth will be your wealth. His whole armor is your armor. His whole land will be your land. God wants to bless you in this new year with that enormous blessings, అటువంటి అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదాలతో ప్రభు ఈ నూతన సంవత్సరంలో ఆయన బిడ్డలైన వారిని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. చూడండి, ప్రకటన పరమగీత గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. సంధ్యారాగము చూపట్టచ్చు, చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? When people see you, you will be more beautiful than the moon. You will be more powerful than the sun. హబక్కు గ్రంథంలో ఆయన చేతిలో నుండి కిరణములు వెలుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన చేతి ఈ నూతన సంవత్సరంలో, from the mighty hand of God, you should go into the people to destroy the strongholds of Satan and establish the kingdom of God in the hearts of the people. The recruitment is going on now in the army of God. We are in the battle to fight a battle which is over, which is finished. And the Lord Jesus Christ is the overcomer. ఆ యొక్క యుద్ధములో మనము సైనికులంగా ఉండి ఆ పోరాటం చేయడానికి దేవదేవుడు పిలుస్తున్నాడు. ఎందుచేత పిలుస్తున్నాడు? వాట్ యు ఆర్ టెలింగ్ పాస్టర్ పీటర్ అంటే, ఈస్ కాలింగ్ యూ టు హ్యావ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద గ్రేట్ బ్యాటిల్ ఈ ఫాట్ అండ్ వన్. అంటే ఆయన యుద్ధము చేసి జయించి సంపాదించినటువంటి ఆ ఐశ్వర్యాన్ని, ఆ సంపదను, ఆ భోగభాగ్యాలను, ఆ రక్షణను, ఆ విమోచనను, ఆ ఆనందాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని మీరు శాశ్వతముగా అనుభవించడానికి ఆ సైన్యంలోనికి రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. ఇట్ ఈస్ ఎ గ్రేసియస్ కాల్, ఇట్ ఈస్ ఎ కంపాషనేట్ కాల్, బట్ he wants to recruit only the people, those who have courage, those who have boldness, those who have the anointing of the Holy Spirit, those who are sprinkled by the precious blood of the Lord. Only that people are eligible to be the soldiers in the army of the Lord Jesus Christ. He is our captain of our salvation. He is calling each and every believer, you stand by me and I will give you the inheritance. చూడండి, కీర్తనల గ్రంథము 2వ కీర్తన 8వ వచనం. కీర్తనల గ్రంథము, ప్లీజ్ ఎవరు చదువుతారు? నన్ను అడుగుము, the nations will be given as your inheritance. భూమిని దిగంతముల వరకు మీకు స్వాస్థ్యముగా, మీకు సొత్తుగా ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. అంటే మత్తయి సువార్తలో మనం చూస్తాం, సాత్వికులు ధన్యులు, వారు ఏం చేస్తారటండి? భూలోకమును స్వతంత్రించుకొందురు. దేవుడికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో దేవదేవుడు ఆ సంకల్పంతోనే మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. అది దేవుడు ఎవరికి ఆ యొక్క వాగ్దానం ఇచ్చాడంటే, మోషేకు 2 బిరుదులు దేవుడు ఇచ్చాడు. ఏంటి చెప్తారండి?
అమ్మా కానీ మీరు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంటాయి కదా, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. గాడ్ హెస్ టోల్డ్ హిమ్ ఇన్ ఏ సూపర్లేటివ్ డిగ్రీ. ఆయన భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి ఈజ్ ద మీకెస్ట్ పర్సన్ ఆన్ ఎర్త్. అండ్ నాట్ ఓన్లీ దట్, he is the only trustworthy person in the entire house of God. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు అటువంటి ఆశీర్వాదాలతో నిన్ను దీవించాలి. ఈ భూలోకాన్ని స్వతంత్రించుకోవడానికి శక్తి కలిగినటువంటి సైనికుడుగా నీ ఉండాలనేటువంటి విషయాన్ని దేవుడు కోరుతున్నాడు. ప్రభువు అంటున్నాడు, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా నేను ఇస్తాను. We are not receiving because we are not asking. అర్థమవుతుందండి? We are not receiving because you are not asking. That is what James is telling. జోన్స్ అనేటువంటి ఒక క్రైస్తవుడు, మేబీ ఇట్ ఈస్ ప్రేమ్డ్ స్టోరీ, బట్ దేర్ ఈస్ ఎ మీనింగ్ ఇన్ దట్ వన్. జోన్స్ అనేటువంటి ఒక వ్యక్తి ఆయన మరణించి పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన వెంటనే అపోస్తలుడైనటువంటి పేతురు ఆయన రిసీవ్ చేసుకుని అంతా కూడా పరలోకంతో తిరుగుతూ ఉన్నాడు, చూపిస్తూ ఉన్నాడు. బంగారపు వీధులు, ఆ యొక్క సుందరమైనటువంటి భవనాలు. యేసు ప్రభు యోహాను సువార్తలో ఏం చెప్పాడు? నా తండ్రి ఇంట అనేక నివాసాలు గలవు. దిస్ ఈజ్ యువర్ రూమ్, దిస్ ఈజ్ రమాప్రసాద్ రూమ్, దిస్ ఈజ్ ఎక్స్ రూమ్ అన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆ అవతల జోన్స్ చూసినప్పటికీ ఒక పెద్ద వేర్ హౌస్ లా కనపడ్డది. వేర్ హౌసెస్ ఉంటాయి కదండి, ఇక్కడ కూడా ఉంటాయి కదా, వేర్ హౌస్ లా కనబడుతుంది. దానికి దేర్ ఇస్ నో విండోస్, విండోస్ ఆర్ నాట్, దేర్ ఆర్ నో విండోస్, ఓన్లీ వన్ డోర్, ఒక్క డోర్ మాత్రమే ఉందట. ఇన్ హిస్ క్యూరియాసిటీ జోన్స్ అడిగేటట్టు, ఏంటండి ఇవన్నీ కూడా మంచి సుందరంగా కనపడుతున్నాయి, అదేమో ఒక వేర్ హౌస్ లా కనపడుతుంది. దట్ ఈస్ కరెక్ట్, ఇట్ ఈస్ ఎ వేర్ హౌస్. అంటే ఐ వాంట్ టు హ్యావ్ ఎ లుక్. ఓకే, పీటర్ గారు ఓపెన్ చేసి చూపించేటప్పటికి, ఆ లోపలికి వెళ్ళేటప్పటికి ఆ పైనుంచి సీలింగ్ నుంచి ఫ్లోర్ వరకు కూడా దేర్ ఆర్ సెల్స్ వన్ ఆఫ్టర్ అనదర్ వన్. అందులో ప్రతి ఆ యొక్క సెల్స్ లో ఒక వైట్ బాక్స్ విత్ ఎ రెడ్ టైడ్ విత్ ఎ రెడ్ రిబ్బన్. అర్థమవుతుందండి? రెడ్ రిబ్బన్. ఆ రెడ్ రిబ్బన్తో కట్టినటువంటి ఆ యొక్క ప్యాకెట్స్ చూశారు. దాని మీద అన్ని పేర్లు కనపడుతున్నాయి, పీటర్, జోన్స్, XYZ. సరే, నా బాక్స్ ఎక్కడన్నా ఉందా అని చాలా ఆతృతగా అడిగాడట. దానిలో ఏదో ఉంది, తీసుకుందాం మరి వాళ్ళు. సరే, ఆ జే ఉంటుంది కదా, ABCD, ఆ సీక్వెన్స్ అక్కడికి వెళ్ళేటప్పటికి జే జోన్స్ బాక్స్. ఆ జోన్స్ బాక్స్ తెలిసేటప్పటికి ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్. అర్థమవుతుందండి? ఆల్ బ్లెస్సింగ్స్ ఆర్ కెప్ట్ ఇన్ హెవెన్ ఓన్లీ. జోన్స్, వైల్ యు ఆర్ ఆన్ ఎర్త్, you never try to inherit these blessings. You never come to the presence of God and spend time in acquiring to get it, and you never show your interest to receive that blessings. That is why all these blessings, యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా పరలోక రాజ్యంలోనే ఆయన స్టోర్లో దాచి ఉంచాడంట. దేవుడికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది ఆశీర్వాదాలు భూమి మీదకి రాకుండా పరలోక రాజ్యంలోనే అవి భద్ర చేయబడ్డాయో మనలను మనం గ్రహించుకోవాలి. దేవుడు తన శక్తితో మనల్ని అభిషేకించాలని, తన యొక్క సైన్యములో ఒక వీరుని వలె, శూరుని వలె, జాషువా వలె మనము పోరాడాలని దేవదేవుడు కోరుతూ ఉంటే, భూలోకంలో తలకిందులు చేసి అపవాది క్రియలను రూపుమాపి యేసుక్రీస్తు యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించాలని ప్రభు నిన్ను పిలుస్తూ ఉంటే, నీవు ఈ యొక్క ఆరాధనలకు దూరంగా ఉండి ఈ శక్తిని పొందకుండా ఉన్నట్లయితే పరలోకం వెళ్ళిన తర్వాత ఆ జోన్స్ వలె మనం ఎంతో బాధపడవలసినటువంటి విచారం, నిరాశ, నిస్పృహలకు మనం లోను కావలసి ఉన్నదనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని we will join in the army of the Lord Jesus. Hallelujah. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో యెహోషువ అంటాడు, యెహోషువతో దేవుడు చెప్తాడు, స్వాధీనపరచుకొనవలసినటువంటి స్థలము లేక భూభాగము ఇంకా చాలా ఉన్నది అని చెప్తున్నాడు. అందుచేత మనం పొందవలసినటువంటి ఆశీర్వాదాలు
ఎన్నో పరలోకములో వేచి కాచి ఉన్నాయి. ఎప్పుడు పీటర్ అడుగుతాడు, ఎప్పుడు పాల్ అడుగుతాడు, ఎప్పుడు రమప్రసాద్ అడుగుతారు, ఎప్పుడు వీరు అడుగుతారు. దట్ బాక్స్ విల్ ఆల్వేస్ బి దేర్. ఇఫ్ యు ఆస్క్, స్పర్జన్ అనేటువంటి భక్తుడు అంటాడు, వెదర్ యు లైక్ ఇట్ ఆర్ నాట్, ఆస్కింగ్ ఈజ్ ద రూల్ ఆఫ్ హెవెన్. అది కరెక్ట్ యేసయ్య చెప్పాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. దేవుడికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో మీరు అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికంగా చేయడానికి దేవదేవుడు సహాయం చేయాలని నేను దేవుడిలో ప్రార్థన చేస్తున్నాను. ద చర్చ్ షుడ్ బి లైక్ ఏ ఆర్మీ విత్ బ్యానర్స్. ఈ చెప్పి నేను ముగిస్తున్నాను. వన్ బ్యానర్, ఇట్ ఈస్ ఎ బ్యానర్ ఆఫ్ విక్టరీ. అర్థమవుతుందండి? యూ హ్యావ్ టు have a banner on your forehead, or you have to carry a banner that I am a victorious person, I am more than a conqueror, I am a soldier in the army of my Lord Jesus Christ. అది నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ జయము ఇశ్రాయేలుకి ఎలా వచ్చిందంటే మోషే ప్రార్థన చేశాడు, యెహోషువ యుద్ధం చేశాడు. ఈ సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు యవనస్తులందరూ కూడా దేవుని చేత పట్టబడతారు. దేవునికి స్తోత్రం. యవనస్తులందరూ కూడా వచ్చి పరిశుద్ధాలంకృతులై దేవుని ఆరాధిస్తారు, కోయలో పాటలు పాడతారు, దేవుని మహిమార్థమే వారు జీవిస్తారు. దేవునికి స్తోత్రం. రెండవ బ్యానర్, he brought me into his banqueting house and the banner over me is love. మనం పరమగీత గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఆయన తన విందుశాలకు తోడుకుని వచ్చి ప్రేమను నా మీద ధ్వజముగా పెడుతున్నాడు. Satan always trying to accuse us. Satan is trying to always denounce us, discourage us. మనం చాలా నిరాశ నిస్పృహలకు గురి చేయాలని సాతాను ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తుంది. జకర్యా గ్రంథంలో, సమయం లేదు, జకర్యా గ్రంథంలో ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ, ఇద్దరు యెహోషువలు కనపడతారు. జకర్యా గ్రంథంలో యెహోషువ వేరు, యెహోషువ గ్రంథంలో ఉన్నటువంటి యెహోషువ వేరు. ప్రధాన యాజకుడైన యెహోషువ దేవుడి సన్నిధిలో నిలబడినప్పుడు, మలిన వస్త్రాలు ధరించిన వాడిగా ఉన్నప్పుడు, అపవాది ఆయన మీద ఫిర్యాదు చేసినప్పుడు, దేవుడు మలిన వస్త్రాలతో నా మందిరానికి ఎందుకు వచ్చావని యెహోషువను ఆయన గెంటి వేయలేదు. వెంటనే తన ప్రక్కన ఉన్నటువంటి ఆ యొక్క దూతను పిలిచి ఈయన వస్త్రాలను మార్చి ప్రశస్త వస్త్రము తీసుకుని వచ్చి వీరికి ధరింపజేసి ఈయన తల మీద బాగా పెట్టమన్నాడు. దేవుడికి స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ దిస్ న్యూ ఇయర్, ఇఫ్ యు కమ్ ఇంటు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విత్ యువర్ షార్ట్ కమింగ్స్, విత్ యువర్ ఇనిక్విటీస్, విత్ యువర్ ట్రాన్స్గ్రెషన్స్, విత్ యువర్ సిన్స్, God wants to cleanse you and adorn you with a garment of salvation, with a garment of righteousness, with a robe of wedding, a wedding robe and precious garment. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చిన వెంటనే బహుశా ఎటువంటి వస్త్రాలతో వచ్చి ఉంటాడో మనకు అందరికీ తెలుస్తుంది. తండ్రి ఏమని చెప్తాడండి? చెప్పాలి. తండ్రి ఏమని చెప్తాడు? అర్థకం చేసుకుంటాడు. ఒక మాట చెప్తాడు, మనం దూడను వధించమని చెప్తాడు, ఉంగరం తీసుకుని రమ్మంటాడు. దట్ షోస్ ద డిగ్నిటీ. మనం అక్కయ్య గ్రంథంలో చూస్తాం, ఆ దినమున నేను నిన్ను నా సేవకుడును సయల్తీయేలు కుమారుడు అయిన జెరుబ్బాబెలు, నేను నిన్ను తీసుకొని ఆ దినమున ముద్ర ఉంగరముగా చేతును. అంటే వితౌట్ యువర్ నాలెడ్జ్ నథింగ్ విల్ హ్యాపెన్. You will be a person who will issue the decrees and you will influence the God Almighty, the King of Kings. ఆ ఉంగరాన్ని తీసుకుని వచ్చి పెట్టమంటాడు. రెండవది, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టండి. దేవునికి స్తోత్రం. ప్రియ బిడ్డల తల్లులారా, తండ్రులారా, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు చెక్ వెదర్ యువర్ children have that garment of salvation, that garment of righteousness, the robe of wedding robe and this precious garment. And with that one, God wants to use to destroy the strongholds of Satan and establish the kingdom of God
in this land of or in the nation of USA. ఈ నూతన సంవత్సరంలో దేవదేవుడు మిమ్మల్ని అందరూ కూడా ఆ విధంగా ఆశీర్వదించి అభిషేకించి తన శక్తితో మిమ్మల్ని నింపి అందమైనటువంటి వారిగా, సుందరమైనటువంటి వారిగా, ఫలించేటువంటి వారిగా, యుద్ధ శూరులుగా, వీరులుగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి అభిషేకించి మునుపటి కన్నా అధికమైన మేలులు చేసి మిమ్మల్ని వర్ధిల్ల చేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు మనల్ని దీవించునుగాక. మా పరమ తండ్రి, నీ దివ్య వాక్యాన్ని ధ్యానించాము నాయన. ఈ యొక్క సమయంలో విత్తబడిన వాక్యము ప్రతి వారి హృదయాల్లో నూరంతలుగా ఫలించడానికి సహాయం చేయమని, ఈ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా తండ్రి, నీ ఎదుట వారు నిర్దోషులుగాను, నిష్కళంకులుగాను, పరిశుద్ధులుగాను, సౌందర్యం కలిగిన వారుగా, ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే బిడ్డలుగా, ఫలించని కొమ్మలుగా, ఓట యొద్ద ఫలించని కొమ్మలుగా మీరు ఉండడానికి సహాయం చేయమని నాయన, నీవిచ్చేటువంటి నాయన ఆ యొక్క హోల్ ఆర్మర్తో సాతాను ఓడించి నీ నామాన్ని ఘనపరిచి నీ రాజ్యంను ప్రభా స్థాపించేటువంటి బిడ్డలుగా మీరందరినీ ఆత్మచేత అభిషేకించి నడిపించి మహిమ పొందమని, ఈ సంఘాన్ని ఇంకను వర్ధిల్ల చేయమని యేసయ్య దివ్యనామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరి ఒకసారి మీకందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను.